హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐస్ అకాడమీ. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ అండ్ జాయస్ దివాళీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే ఐఎన్ఎస్ విక్రాంత్. దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనేది ఫస్ట్ చెప్తాను. సో మనం అందరం దీపావళి మన ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ మన ప్రధానమంత్రి గారు ఐఎన్ఎస్ విక్రాంత్లో ఎవరైతే ఇండియన్ నేవీకి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక యూనిటీతో పాటు ఆ ప్రైడ్ అనేది ఇవ్వాలి. సో మీ వల్లనే మేము క్షేమంగా ఉంటున్నామని ఆ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన దీపావళి వేడుకల్ని ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంటనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో ఇది ఐఎన్ఎస్ విక్రాంత్. అసలు ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఏంటి? ఇండియా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఏంటి? దీని మీద నుంచి మనం చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ని లాంచ్ చేయొచ్చు, లైక్ బ్రహ్మోస్ కానీ అదర్ థింగ్స్. సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది, దీని సైజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? లెంత్ 2 ఫుట్బాల్ స్టేడియంస్ని మనం పక్కన పెడితే ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ ఉంటుంది ఐఎన్ఎస్ విక్రాంత్ది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా చాలా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేస్తున్న దానికి కాంటెక్స్ట్ ఏంటో చూసాం. ప్రధానమంత్రి గారు ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు, దానివల్ల దీనికి సిగ్నిఫికెన్స్ అనేది వచ్చింది. సో ఫస్ట్ దీని యొక్క ఫీచర్స్ చూద్దాం మనం. ఐఎన్ఎస్ విక్రాంత్, సో ఇప్పుడు మనం కాంటెక్స్ట్ ఏంటి అనేది ఆల్రెడీ చూసాం. సో ప్రధానమంత్రి గారు ఐఎన్ఎస్ విక్రాంత్ మీద మనకి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకోవడం బట్టి మనం ఐఎన్ఎస్ విక్రాంత్ని డిస్కస్ చేస్తున్నాం. దీని యొక్క ఫీచర్స్ ఏంటనేది ఒకసారి ఫస్ట్ చూద్దాం. సో ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మనకి ఇండిజినస్గా డెవలప్ చేసుకున్న ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇంతకు ముందు మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేవు అని కాదు, దీనికంటే ముందు ఉన్నప్పటికీ కూడా అవి ఫారిన్ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. కానీ మన ఓన్గా మనం డెవలప్ చేసుకున్న ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైనా ఉంది అంటే అది ఐఎన్ఎస్ విక్రాంత్. సో మరి దీనికి నేమింగ్ ఎలా వచ్చింది ఇవన్నీ తెలుసుకుందాం. సో దీనికి సాంస్క్రిట్ మీనింగ్ ఏంటి అంటే కరేజియస్, చాలా ధైర్యవంతమైన మీనింగ్ అనేది ఐఎన్ఎస్ విక్రాంత్కి పెట్టడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ అసలు దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఓకే, కొచ్చిలో ఉన్న కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది. సో మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది, దీన్ని ఇంతకు ముందు మనం యూజ్ చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు మీదే మళ్ళీ రీనేమ్ చేయడం జరిగింది. సో మరి ఇది మనకి 1961 నుంచి 1997 అంటే 61 అంటే ఆల్మోస్ట్ మనకి ఇండియా చైనా వార్ స్టార్ట్ అవ్వక ముందు దీని యూసేజ్ స్టార్ట్ అయితే 1997లో డీకమిషన్ చేశారు. మరి ఇది ఎక్కడ యూజ్ చేసాము? R11 అంటాము. సో దీంట్లో మెయిన్గా మనం యూసేజ్ చూస్తే 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో ఇది కీ రోల్ ప్లే చేసింది ఐఎన్ఎస్ విక్రాంత్. అప్పుడు ఉన్నది, దాన్ని లెగసీని కంటిన్యూ చేస్తుందనే ఉద్దేశంతో దీనికి కూడా మళ్ళీ అదే నేమ్ని పెట్టడం జరిగింది, రైట్. సో దీన్ని ట్రూ మేడ్ ఇన్ ఇండియాకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ నేవీ. సో మనం మారిటైమ్ స్ట్రెంగ్త్ని అసర్ట్ చేయాలన్నప్పుడు ఇలాంటివి అవసరం. అందుకోసం అని చెప్పి ఫారిన్ కంట్రీ డిపెండెన్స్ ఎప్పుడు కూడా డిఫెన్స్లో మంచిది కాదు. ఆ ఉద్దేశంతో ఓన్గా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని డెవలప్ చేసుకున్నాం విత్ ద నేమ్ ఐఎన్ఎస్ విక్రాంత్, రైట్. దెన్ నెక్స్ట్ చూస్తే కనుక రీసెంట్గా ఏంటి మనకి దివాళీ 20 అక్టోబర్ రోజు మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారు ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. మరి అక్కడ ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారని చూద్దాం. టుడే ఆన్ వన్ సైడ్ ఐ హ్యావ్ ఇన్ఫినిట్ హారిజన్స్ అండ్ ఇన్ఫినిట్ స్కై అండ్ ఆన్ అదర్ సైడ్ ఐ హ్యావ్ దిస్ జైంట్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంబాడీయింగ్ ద ఇన్ఫినిట్ పవర్స్. అంటే ఒక పక్కన మనకి అసలు ఆ హద్దులేని ఆకాశం, అలానే మనకి స్కై హారిజన్స్ ఉన్నప్పుడు ఇంకొక పక్కన ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది, అది కూడా చాలా ఎంబాడ్మెంట్ ఉంది, ఇన్ఫినిట్గా ఉంది. దాని యొక్క ఫీచర్స్ కానీ దాని యొక్క క్వాలిటీస్ విశిష్టతని పొగుడుతూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ గేవ్ స్లీప్లెస్ నైట్స్ టు పాకిస్తాన్. సో మనం ఈ మధ్యకాలంలో చూస్తే ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మనం కొన్ని వార్తా పత్రికల నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఆల్మోస్ట్ కరాచీ పోర్ట్ దగ్గర వరకు డిప్లాయ్ చేయడానికి ఈవెన్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అని చెప్పి మనకి న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే మనం అంత క్యాపబిలిటీని కలిగి ఉన్నాము అనేది కాదనలేని సత్యం, రైట్. అట్ ద సేమ్ టైం ఇది మన డిటరెన్స్, అంటే వేరే కంట్రీస్ మన అటాక్ చేయకుండా కాపాడుతుంది, అలానే స్ట్రాటజిక్గా కాన్ఫిడెన్స్ని కూడా ఇస్తుంది, రైట్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ మనం అసలు ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించి చూస్తే మొన్న మనం ఈ పర్టికులర్ ఈవెంట్ అంటే దివాళీ సెలబ్రేషన్స్లో చూస్తే MiG
29K ఫైటర్ జెట్స్ వీటి మీద నుంచి యూజ్ చేయడం జరిగింది. సో ప్రధానమంత్రి గారు వెళ్ళిన సందర్భంగా మరి మనకి ఒక డౌట్ రావచ్చు, రీసెంట్ టైమ్స్లో మిగ్కి ఫేర్వెల్ పలికారు కదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధిపతి, మరి ఎందుకు అలా జరిగింది అంటే అది MiG-21 మిగ్ సిరీస్ అన్నిటినీ మనం రిటైర్ చేయలేదు, మనకి రిటైర్ అయింది MiG-21 MiG-29K ఫైటర్ జెట్స్ని ఇక్కడ నుంచి లాంచ్ చేశారు, ఇది గుర్తుంచుకోండి. అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు ఇక్కడ యూనిటీ, సో సెన్స్ ఆఫ్ ప్రైడ్ అనేది నేవీ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ పట్ల మనకు ఉంటుంది అనేది కంట్రీ తరపున ప్రధానమంత్రి గారు వ్యక్తం చేశారు. నెక్స్ట్ మనం చూస్తే అనలైటికల్ ఇన్సైట్ ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ మొరేల్ అనేది ఉంది. మొరేల్ అనేది ఏంటి, సో మనం ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఈవెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో మనం ఎప్పుడూ వాళ్ళకి సాలిడారిటీతో ఉంటాము అని చెప్పి, దాంతోపాటు ఇన్స్టిట్యూషనల్ ప్రైడ్ని వ్యక్తం చేస్తూ సివిల్ మిలిటరీ కనెక్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది కంట్రీలో, అది మిస్ అవ్వకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ని డైరెక్ట్ ఎంగేజ్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలానే సింబాలిక్గా నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా చేశారు. సో ఇవన్నీ కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండైరెక్ట్గా ఇంప్లికేషన్స్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫోర్స్ ప్రొజెక్షన్ ఎసెట్ అని చెప్పొచ్చు. సో మన నావీ యొక్క స్ట్రెంగ్త్ అనే దాంట్లో ఇది కీలకమైన మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. అలానే ఇండిజినస్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ యొక్క క్రెడిబిలిటీ కానీ ఆ స్ట్రాటజిక్ డిటరెన్స్ని ఎన్షోర్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అలానే క్యారియర్ బోర్న్ ఎయిర్ ఆపరేషన్స్ని కూడా ఇది కండక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉందో దీంట్లో ఉమెన్కి సపరేట్గా కంపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఈవెన్ ఉమెన్ కూడా తను అంటే ఈవెన్ కొన్ని పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఆర్ కంపార్ట్మెంట్స్ని డీల్ చేసేటట్టు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో దీని తర్వాత వచ్చింది ఏంటి, ఐఎన్ఎస్ విక్రమాదిత్య సెకండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇప్పుడు థర్డ్ వన్ డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంది. సో నెక్స్ట్ మనం చూస్తే స్ట్రాటజిక్ అండ్ జియోపొలిటికల్ రిలవెన్స్ ఏంటి, మరి ఐఎన్ఎస్ విక్రాంత్ అసలు ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్ అంటే కనుక ఇది క్యారియర్ బ్యాటిల్ గ్రూప్కి ఎస్పెషల్గా వెస్ట్రన్ ఫ్లీట్లో హెల్ప్ ఇస్తుంది. దాంతోపాటు ఆత్మనిర్భర్ భారత్ అంటే మన డిఫెన్స్లో ఎక్కువగా మనం ఇండిజినైజేషన్ చేయాలి అనే ఉద్దేశంతో ఇదైతే ప్లాన్ చేస్తున్నామో దానికి ఇది హెల్ప్ చేస్తుంది. సెల్ఫ్ రిలయన్స్ ఆర్ సెల్ఫ్ సఫిషియన్సీ అని చెప్పొచ్చు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఐఎన్ఎస్ విక్రాంత్ స్లీప్లెస్ నైట్స్ ఇస్తుందని చెప్పారు కదా, దానివల్ల ఏమవుతుంది సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో మనకి ఇలాంటివి ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ కానీ చైనాకి కానీ ఇది ఒక వార్నింగ్ లాగా కూడా మనం చూడొచ్చు. దెన్ మనం చూస్తే ఇక్కడ స్ట్రాటజిక్ మెసేజ్లో ఏమిచ్చారు, బ్రాడర్ డిప్లొమాటిక్ థింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండియా ఇలా ఉన్నప్పుడు చైనా అనేది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ద్వారా ఆల్మోస్ట్గా మన మారిటైమ్ నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్సర్కిల్ చేస్తుంది, ఇండియన్ ఎన్సర్కిల్ చేయడానికి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. సో మరి ఇలాంటప్పుడు చైనా యొక్క మారిటైమ్ ప్రెసెన్స్ పెరుగుతోంది ఇండియన్ ఓషన్ రీజియన్లో. మరి పాకిస్తాన్కి చైనాకి ఉన్న రిలేషన్స్ మనకు తెలిసిందే. మరి వీటన్నిటిని కౌంటర్ చేయాలి అంటే ఇండియాకి నావీతో పాటు మనకి ఇంకా మారిటైమ్ స్ట్రెంగ్త్ని బూస్ట్ చేసే ఎసెట్స్ అవసరం, రైట్? సో మనకి ఇక్కడ చూస్తే ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా నుంచి కాంపిటీషన్ని మనం రివర్ట్ చేయాలి అంటే ఇలాంటివి అవసరం. సో మారిటైమ్ డిప్లొమసీని ఎంగేజ్ చేస్తూనే అట్ ద సేమ్ టైం ఈ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ కోసం మనం ట్రై చేయాలి. దీంట్లో భాగంగా మనం చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం. ఎక్కడైనా కూడా హ్యూమన్ అసిస్టెన్స్ కానీ డిజాస్టర్ రెస్పాన్స్ అవసరమైనప్పుడు ఇస్తున్నాము వేరే కంట్రీస్లో. రీసెంట్ టైమ్స్లో మనం నేపాల్లో హెల్ప్ చేసాము, బంగ్లాదేశ్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ చేసాము. అలానే మనకి ఈవెన్ సాగర్ అనే ఒక ఇనిషియేటివ్ని కూడా మన ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సో ఇండియన్ ఓషన్ రీజియన్లో సెక్యూరిటీని ఎన్షోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇండియా, అలానే గ్రోత్ ఆఫ్ ద రీజియన్కి యాజ్ ఎ హోల్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుందని ఇండైరెక్ట్గా ఈ మెసేజ్ ద్వారా అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనం చూస్తే అసలు ఇక్కడ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటి, ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇండియా యొక్క ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, IAC-1 అంటే అది ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 1. సో ఇది ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దీన్ని ఎప్పుడు కమిషన్ చేసాము, 2 సెప్టెంబర్ 2022లో కమిషన్ చేయడం జరిగింది. సో టెస్ట్ ట్రయల్ చేసిన తర్వాత కమిషనింగ్ అంటే కంప్లీట్గా వాళ్ళ యూసేజ్ కోసం దాన్ని యూజ్ చేయొచ్చు. అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 44 కిలో టన్స్ ఆఫ్ వెయిట్ని ఇది హ్యాండిల్ చేయగలదు. అంటే అంత వెయిట్ ఉన్న వాటిని కూడా మనం అక్కడి నుంచి లాంచ్ చేయొచ్చు ఎయిర్ క్రాఫ్ట్స్ రూపంలో. దీన్ని ఎక్కడ బిల్డ్ చేశారనుకుందాం, కొచ్చిన్ షిప్ యార్డ్, కొచ్చిన్, కేరళలో. అలానే దీన్ని ఇంతకుముందు ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉందో R11 అనే దాన్ని, సో దాని నేమింగ్తో ఇది యూజ్ చేశారు. అండ్ అది మనకు తెలిసిందే 1971 బంగ్లాదేశ్ వార్లో ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన ఫ్యాక్ట్స్. మరి ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం ఇప్పటికీ కూడా అని చూస్తే కాస్ట్ అండ్ టైమ్ ఓవర్ రన్స్. సో ఇనీషియల్గా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా డిలే అయింది, అంటే ఎక్స్పెక్టెడ్ లైన్స్ కంటే చాలా డిలే అయింది. మరి అలాంటి డిలేస్ అవ్వడం అనేది మన నేషనల్ సెక్యూరిటీకి ఎంత మాత్రం మంచిది కాదు. అట్ ద సేమ్ టైం ఎయిర్ వింగ్ కాంప్లిమెంట్ ఏదైతే ఉందో, అంటే లైక్ మనకి ఇప్పుడు
ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇది ఒకవేళ రెడీ అయిపోయి దానికి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ డిలే అయినా కూడా దాని యూసేజ్ ఉండదు కదా. సో మనకు అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే MiG-29 కానీ అదర్ ఏవైతే నావల్ వేరియంట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం యూస్ చేస్తున్నామో అవన్నీ కూడా రెడీగా ఉండాలి, వీటితో సింక్ అయి ఉండాలి. అలానే మనకి దీని నుంచి డెస్ట్రాయర్స్ కానీ ఫ్రిగేట్స్ ఏవైతే యూస్ చేస్తాం, సబ్మరైన్స్ కానీ ఇవన్నీ కూడా స్కిల్డ్ పర్సనల్ ఇవన్నీ కూడా రెడీ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని తయారు చేసుకున్న యూజ్ ఉండదు. ఇవన్నీ ఇంపార్టెంట్. అలానే మారిటైమ్ రైజ్ అనేది చైనా నుంచి వస్తుంది కాబట్టి దాన్ని కౌంటర్ చేయాలి అంటే ఇలాంటి అసెట్స్ని ఇంకా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి అసలు ఎందుకు ఇంపార్టెంట్ అనేది కన్క్లూషన్లో మనం ఏం రాయొచ్చు, సింబల్ ఆఫ్ ఇండియాస్ మారిటైమ్ అంబిషన్, అలానే ఇండిజినైజేషన్ కూడా, ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కాబట్టి. అలానే ఇది ఒక వైటల్ మెసేజ్ ఆఫ్ లైక్ డిటరెన్స్తో పాటు మనకి నేషనల్ విల్ అనేది ప్రైడ్ని కూడా ఇస్తుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, INS విక్రాంత్ అయితే ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇండిజినస్గా, అండ్ నెక్స్ట్ వన్ ఏంటి INS విక్రమాదిత్య. విక్రమాదిత్య అనేది ఇండియా యొక్క సెకండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ డెవలప్డ్ ఇండిజినస్లీ. ఈ రెండింటి నేమ్స్ని గుర్తుంచుకోండి. మరి దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ INS విక్రాంత్ ఆర్ కరెక్ట్? ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ built aircraft carrier constructed at Mazagon Dock Shipbuilders Limited. It uses CTAOBR అంటే కాన్ఫిగరేషన్ ఇది మనకి విత్ ఎలక్ట్రోమాగ్నెటిక్ లాంచ్ సిస్టమ్. ఇట్ హ్యాస్ అ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 44,000 tons. ఇట్ ఈస్ కమిషన్ ఇన్ 2022. మరి వీటిలో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ రోజు వీడియోలో మనం ప్రధానమంత్రి గారు నిన్న దివాళీ సెలబ్రేషన్స్ INS విక్రాంత్లో చేసుకున్నారు కాబట్టి ఈ పర్టికులర్ నావెల్ షిప్ గురించి డిస్కస్ చేశాము. అలానే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మరి మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎస్పెషల్లీ నేవీకి ఇది ఎలా హెల్ప్ అవుతుంది, ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.